ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। అందరం కలిసి భగవన్నామ స్మరణ చేద్దాము. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నిన్నటి రోజున ఆనందమయ జీవనానికి సూత్రాల్లో రిమెంబర్ ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కూడా గడిచిపోతుంది, ఇది కూడా జరిగిపోతుంది. సుఖం వచ్చినప్పుడు కానీ దుఃఖం వచ్చినప్పుడు కానీ ఆ రెండు భావాలు కలుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా గడిచిపోతుంది అన్నటువంటి ఆలోచన ఉన్నట్లయితే దుఃఖానికి కృంగిపోవడము, సుఖానికి పొంగిపోవడము అన్నటువంటిది ఉండదు. మరొక సూత్రం, టుడే ఈస్ ద లాస్ట్ డే. ఈరోజే మన జీవితంలో ఆఖరి రోజు అయినట్లయితే మనం ఏం చెయ్యాలి? నిన్నటి రోజున వివరంగా చెప్పుకొని ఉన్నాము. సాధకుడిగా పాజిటివ్గా థింక్ చేస్తూ లక్ష్యాన్ని ఎలా సాధించాలి అన్నటువంటిది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మరొక ముఖ్యమైన సూత్రం మనం చెప్పుకున్నటువంటిది యుక్తత అన్నటువంటిది ఉండాలి అని చెప్పుకున్నాం. ఆహార విహారాల్లోనూ మన చేష్టల్లోనూ అన్నింట్లో కూడా యుక్తత అన్నటువంటిది కావాలి. అతి సర్వత్ర వర్జయేతని చెప్పుకొని ఉన్నాం. దీని తర్వాత ఆధ్యాత్మికంగా ఆనందానికి మూలమేంటి అన్నటువంటిది చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్? ఆనందం అన్నటువంటిది కేవలం బయట లేదు, ఆనందానికి మూలం అన్నటువంటిది మన స్వరూపమే అయి ఉంది, మనమే అయి ఉన్నాము, ఆత్మస్వరూపం అని చెప్పుకున్నాం. ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఆనందమయ జీవనానికి సూత్రాల్లో మొట్టమొదటిది, టేక్ ద చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ యొక్క జీవితాన్ని నువ్వే జీవించాలి, దాని యొక్క బాధ్యతని నీ చేతుల్లోనికి తీసుకో అని మహాత్ములు చెప్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం.
మన జీవితం అన్నటువంటిది మరొకరు జీవించడానికి అవకాశము లేదు. చాలా సార్లు ఏం చేస్తూ ఉంటాము అంటే, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడి వాళ్ళ నిర్ణయాల్ని తీసుకుంటూ, ఇలా ఉంటే బావుంటుందా? అలా ఉంటే బావుంటుందా? అని అడుగుతూ ఉంటాం. అది మంచిదే. కానీ, వాళ్ళు చెబుతూ ఉన్నట్లుగా ప్రతిసారి మనం జీవించడానికి అవకాశము ఉండదు. ఎందుకంటే, ప్రతి ఒక్కరిలో కూడా వాసనలన్నటువంటివి ఉంటాయి. పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు, మనలో ఉన్నటువంటి సంస్కారాలన్నటువంటివి బయటికి వ్యక్తమవుతూ ఉంటాయి. ప్రతి మానవుడు తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించాల్సి ఉంటుంది. పశుపక్షాదుల్లాగా కాకుండా జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఉన్నతమైనటువంటి ఆనంద స్థితిని పొందాల్సి ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఈ అంశాన్ని మనం చెప్పుకుంటున్నాము అంటే, ఒక వ్యక్తి బాగా ఆకలిగా ఉన్నప్పుడు తను ఆహారం తింటేనే ఆకలి తీరుతుంది. ఆహ్, దాని బదులుగా ఇంకొక వ్యక్తిని తినమని చెప్పారనుకోండి, నాకు ఆకలేస్తోంది నువ్వు తిను అన్నారనుకోండి, ఆ వ్యక్తికి కడుపు నిండుతుంది కానీ వ్యక్తి ఆకలి తీరదు. ఎవరికి అనారోగ్యం కలిగితే వాళ్ళే ఔషధము తీసుకోవాల్సి ఉంటుంది. లేదు లేదు నాకు అనారోగ్యంగా ఉంది. నువ్వు ఆపరేషన్ చేయించుకో, నువ్వు మెడిసిన్ తీసుకో అంటే సరి అయినటువంటిది. ఎవరిలో అజ్ఞానం ఉంటుందో వాళ్ళకి జ్ఞానం అన్నటువంటిది కావాలి. కొంతమంది ఉంటారు. ఈవెన్ ఇప్పుడు గూడా మనం ఈ క్లాస్ పెట్టున్నాం కదా! సత్సంగం జరుగుతోంది. ఆహ్, "నువ్వు విను, ప్రవచనం ఉందంట, క్లాస్ ఉందంట, నువ్వు విను" అని చెప్తారు. కానీ వాళ్ళు మాత్రం వినరనమాట. అక్కడేదో పూజ జరుగుతోందంట, నువ్వు వెళ్లి రా అని చెప్తూ ఉంటారు. ఆహ్, వాళ్ళు శ్రవణం చేయడం వల్ల, వాళ్ళు పూజలు చేయడం వల్ల వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. కానీ ఇతరులకి ప్రయోజనం ఉండదు. అయితే ఇంకొంతమంది అనొచ్చు, లేదు లేదమ్మా ఒకరు చేసినటువంటి దాని ఫలితం ఇంకొందరికి వెళ్తుంది కదా! పుణ్య ఫలితం అన్నటువంటిది ఉంటుంది కదా! అంటే పుణ్య ఫలితం అన్నటువంటిది మనం చేసి ఇతరులకు కూడా దాన్ని అందజేయొచ్చు ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానం విషయానికి వచ్చినప్పుడు, శాశ్వత ఆనందాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు, ఎవరికి వాళ్ళుగా వాళ్ళల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది. మన అజ్ఞానం అన్నటువంటిది వేరే వాళ్ళు జ్ఞానం పొందటం వల్ల తొలగేటువంటిది కాదనమాట. వినేటువంటి వాళ్ళందరూ కూడా కదలకుండా స్థిరంగా కూర్చోగలరు. మీరు మూమెంట్ ఉన్నట్లయితే డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. స్థిరంగా కూర్చొని, స్థిమితంగా కదలకుండా కూర్చొని శ్రవణం చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆనందంగా ఉండటానికి ఒక సూత్రమే. మనము, ఇతరులు కూడా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశంలో, మన జీవితానికి బాధ్యత మనమే వహించాలి అని అన్నప్పుడు, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం చేసినటువంటి పనులన్నింటినీ, వాటి యొక్క ఫలితాన్ని గమనించి చూసినప్పుడు, మనం ఎంతవరకు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగి ఉన్నాము, ఇతరుల సలహాలు పాటించి ఉన్నాము, ఇతరుల సలహాలు పాటించడం వల్ల మనకు మంచి జరిగిందా లేదా? కొంతమంది ఉంటారు ఎప్పుడు ఇతరుల నిర్ణయం మీద ఆధారపడి సొంతంగా ఆలోచించడం అన్నటువంటిది మర్చిపోతారనమాట. చివరిలో వచ్చేసి ఒక 50 సంవత్సరాలు అట్లా వయసొచ్చిన తర్వాత ఏంటో నన్ను చిన్నప్పటి నుంచి ఎవరు ఏదో చెప్తూ ఉన్నారు. నేను జీవితాన్ని ఇలా గడుపుతూ ఉన్నాను. నాకు తృప్తిగా అనిపించట్లేదు. నేను అనుకున్నది ఎప్పుడు చెయ్యలేదు అనేసి కొంతమంది అంటూ ఉంటారు. ఒకాయన వచ్చేసి ఆహ్, గొప్ప లాయర్. ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి. ఆయన కుమారుణ్ణి గొప్ప లాయర్‌ని చేయాలని కలలు కంటూ ఉండేవారు. అబ్బాయి చాలా చురుకైనటువంటి అబ్బాయి, తెలివైనటువంటి అబ్బాయి. బాగా చదివున్నాడు. తండ్రి కోరిక మేరకు గొప్ప లాయర్ కావడం జరిగింది. కానీ ఆ అబ్బాయికేంటంటే చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలని ఇష్టం. మనకి స్కూళ్ళల్లో అక్కడ అడుగుతూ ఉంటారు కదా! పెద్దయిన తర్వాత నువ్వేమవుతావు అని అడిగితే, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అని చెప్తూ ఉండేవాడు. కానీ ఇంట్లో చూసేసరికి వాళ్ళ నాన్నగారేమో నువ్వు లాయర్ కావాలి అని చెప్తూ ఉండేవారు. వాళ్ళ నాన్నగారికి ఆల్రెడీ చాలా గొప్ప పేరు ఉంది. ఈ అబ్బాయి తెలివితేటలతో చాలా ఉన్నత స్థితికి వెళ్ళున్నారు. లాయర్‌గా కాదు, జడ్జి స్థానానికి కూడా వెళ్ళి రిటైర్ అవుతారు. ఆ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, హోమియోపతికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పుస్తకాలు తెచ్చుకునేసి, వాటన్నింటిని స్టడీ చేస్తూ, అధ్యయనం చేస్తూ, వాటిల్లో ఉన్నటువంటి ఆ మెడిసిన్స్ అవి తెలుసుకునేసి, ఆయన లాయర్ గారు జడ్జిగా రిటైర్ అయినారు కదా! ఆయన ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ఇండ్లకి వెళ్ళేసి, ఇన్ని రోజులు ఆయన ఫీల్డ్‌లో బిజీగా ఉండి ఎవరికీ సరిగ్గా కనపడేవారు కాదనమాట.
ఇప్పుడు ఎవరిళ్ళకన్నా వెళ్ళేసరికి మీరా అండి జడ్జి గారేంటి రండి, రండి కూర్చోండి అనేసి చక్కగా ఆహ్వానించి మర్యాదలన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన భావన ఏంటి అంటే సర్విస్ చెయ్యాలి అనేసి. డాక్టర్‌గా సేవ చేయాలి. ఆహ్, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు అందరూ బాగున్నారా అనేసి అడుగుతున్నారు. ఎవరన్నా కొంచెం హెల్త్ బాలేనట్లు కనిపించినట్లయితే, "ఏమైందండి మీకు జలుబు చేసిందా? జ్వరం వచ్చిందా?" ఇలా అడుగుతూ ఎవరింట్లో అయినా కొంచెం బాగోలేదనేసరికి, నా దగ్గర సరైనటువంటి మందుంది. నేను మెడిసిన్ ఇస్తాను అనేసి, ఆయన ఇంటికి వెళ్ళి, ఆ మందు, మెడిసిన్ అని కరెక్ట్‌గా అన్ని చూసుకొని తయారు చేసుకొని, ఇక్కడికి తీసుకొని వచ్చి ఆయనే ఆహ్, ఆహ్, చూడండి ఎంత ఏ స్థాయిలో ఉన్నారంటే ఆయన, నా ద్వారా ఈ మెడిసిన్ అన్నటువంటిది వేరే వాళ్ళకి వెళ్ళాలి. మళ్ళీ ఇంటికి రండి తీసుకోండి అని కూడా చెప్పట్లేదు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అది ఇచ్చి, ఈ టైంకి ఇన్ని వేసుకోవాలి అని చెప్తుంది. అంతటితో ఆగలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళేసి వేసుకున్నారా సమయానికి? ఇప్పుడు తగ్గిందా? అలా 2, 3 రోజులనమాట. ఇలా చేస్తూ, చేస్తూ ఉండటం వల్ల ఇంతకు ముందంతా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి ఆయన్ని చూద్దాం, చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆయన గేట్ వైపు వస్తున్నారంటే భయపడిపోతున్నారనమాట. ఈయన ఎక్కడ మళ్ళీ హోమియోపతి మందులన్నీ ఇస్తారో సతాయిస్తూ. సీ ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని తాను అనుకున్నట్లుగా జీవించినట్లయితే అమితమైన ఆనందం అన్నటువంటిది ఉంటుంది. చిన్నప్పటి నుండి అతనిలో డాక్టర్ కావాలన్నటువంటి ఆ భావన, ఇతరులకి సేవ చేయాలన్నటువంటి భావన, అవన్నీ అణిచిపెట్టబడ్డాయి. లాయర్ జడ్జి అయితే అయ్యున్నారు కానీ ఆయనలో తృప్తి, ఆనందం అన్నటువంటిది లేదన్నమాట. మనందరం కూడా ఏ పని చేస్తూ ఉన్నా మనకి బాధ్యత ఉంది అంటే ఆ పని తప్పకుండా చెయ్యాలి. దాంతో పాటు దేనివల్ల మనకి ఆనందం కలుగుతుందో ఆ పనిని చేయవలసి ఉంటుంది. దీని తర్వాతొచ్చేసి ఆనందంగా జీవించటానికి మరొక అద్భుతమైనటువంటి సూత్రం. ఇఫ్ యూ డోంట్ స్టాండ్ ఫర్ సంథింగ్ యూ విల్ ఫాల్ ఫర్ ఎవ్రీథింగ్ అని మహాత్ములు చెప్తారు. నువ్వు ఏదైనా ఒక ఆదర్శం కోసం నిలబడి ఉండకపోయినట్లయితే, ప్రతి దానికి కూడా దిగజారిపోతావు, పడిపోతావు అని చెప్తున్నారు. జీవితంలో ఆనందంగా ఉండటానికి ఒక ఆశయం అన్నటువంటిది, ధ్యేయం అన్నటువంటిది ఉండాలి. ఆ క్రమశిక్షణ, ఆ ధ్యేయము అవన్నీ లేకపోయినట్లయితే మనిషి ప్రతిసారి రాజీ పడుతూనే ఉంటాడు. అన్నింటికి పడిపోతూనే ఉంటాడు. ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అన్నటువంటిది గమనించాల్సి ఉంటుంది. చాలా సార్లు అనుకోకుండా అన్నింటికి కాంప్రమైజ్ అయిపోయి తర్వాత విచారిస్తూ బాధపడుతూ ఉంటాం. నేను ఎందుకు అలా చేసున్నానో, అప్పుడు అలా చేసుండాల్సింది కాదు. అనవసరంగా అలా అయిపోయింది అనుకుంటూ. సో, మన ఆనందం అన్నటువంటిది మనకి దూరం అవుతోంది అంటే, అప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి బాధగా అనిపించొచ్చు తాత్కాలికంగా. కానీ శాశ్వతమైన ఆనందము కలుగుతుంది. కాంప్రమైజ్ కాకుండా ఉన్నట్లయితే. సో, ఇక్కడొచ్చేసి ఏంటంటే, కొంచెం సీరియస్‌గా మనం ఆలోచించినట్లయితే, మానవ జీవితంలో ఎవరైతే ఉన్నతమైనటువంటి భావాలను కలిగి ఉండి, విలువలన్నటువంటివి కలిగి ఉంటారో, వాళ్ళు ఎవరికీ భయపడరు. దేనికి కూడా లొంగరు. అంటే కొంతమంది బాహ్యంగా చూసేవాళ్ళు వీళ్ళకి అహంకారం చాలా ఎక్కువ, చెప్పిన మాట వినరు, మొండివాళ్ళు అది ఇది అంటూ ఉండొచ్చు. వాళ్ళు ఎన్నన్నా అన్నివ్వండి, కానీ లోపల మనకి తెలుసు మనం దేనికి కట్టుబడి ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము అన్నటువంటిది. మనకి లోపల ఆనందం అన్నటువంటిది ఉంటుంది. అలా అని మన అడ్మిట్ నేచర్‌తో ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని కాదు. ఎవరి లైఫ్ వాళ్ళది. ఏ ఒక్క వ్యక్తి ఇతరుల యొక్క జీవితాన్ని జీవించలేరు. ప్రతి మనిషి ఇలా ఉండాలి, ఇలా ఉండాలని అవతలి వ్యక్తికి చెప్తూ ఉన్నాము. బట్ మనం ఎలా ఉన్నాం? మీరందరూ శ్రవణం చేస్తున్నారు. చాలా గ్రేట్. చెప్పడం సులభమమ్మా. వింటూ ఉండడము, ఆచరించడం చాలా కష్టం. సో, డోంట్ కాంప్రమైజ్. అడ్జస్ట్ అవ్వాలి. కాంప్రమైజ్ కాకూడదు. ఈ పదానికి తేడా ఉంది గమనించండి. సర్దుకుపోవచ్చు. కానీ రాజీ పడుతూ మాత్రం సహనం, ఓర్పు ఉండాలి.
అట్ ది సేమ్ టైం పరిస్థితులు చేయి జారిపోకుండా కూడా చూసుకోగలగాలి. పరిస్థితుల మీద మనకి కమాండ్ అన్నటువంటిది ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఆనందంగా, ప్రశాంతంగా జీవించొచ్చు. మనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటివన్నీ బయటికి వ్యక్తం కావాలి అంటే సహజంగా జీవించాల్సి ఉంటుంది. ఎప్పుడు వాళ్ళది, వీళ్ళది, అవి, ఇవి అన్నీ మన వ్యక్తిత్వం మీద రుద్దుకుంటూ ఉన్నామనుకోండి, బలవంతంగా ఎంతకాలం అనేసి ఇతరులకు అనుగుణంగా జీవించగలుగుతాడు మనిషి? కష్టం గదా! సో, ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం స్వేచ్ఛగా ఉండాలి. ఇతరులకి స్వేచ్ఛని ఇవ్వాల్సుంటుంది. అవతలి వాళ్ళ మీద కూడా మన ఆలోచనలని ఎక్కువగా రుద్దకూడదు. ఒకవేళ వాళ్ళకి సలహా కావాలి చెప్పాల్సి ఉంటుంది. చెప్తాము. ఆ సలహా పాటించకపోయినట్లయితే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి తగినటువంటి వ్యక్తిత్వము, ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి. ఇది చాలా గమనించాల్సిన విషయము. ఇంట్లో చాలా సార్లు గొడవలు రావడానికి కూడా ఇవే కారణాలు. గమనించాలి. మన స్వేచ్ఛని కోల్పోకూడదు. ఇతరుల యొక్క స్వేచ్ఛని మనము మన కమాండ్‌లోనికి తీసుకోకూడదు. ఆ ఆనందం అన్నటువంటిది దూరం చేయకూడదు. ఇది నా లైఫ్, నా ఇష్టం. కొంతమంది అంటారు చూడండి, యంగ్‌స్టర్స్ పిల్లలు మరీ ఇబ్బంది పెట్టామనుకోండి, వాళ్ళకి ఇంకా ఎక్కడికి కాక ఎన్ని సార్లు చెప్తారు నేను చెయ్యను ఇంకా. హ్మ్. నా జీవితం నా ఇష్టం అంటూ ఉంటారు గదా! వావ్! హ్మ్. జీవితాన్ని నిండుగా జీవించాలి. ప్రశాంతంగా జీవించాలి. ఆనందంగా గడపాల్సి ఉంటుంది. సో, ఇదొక అద్భుతమైనటువంటి సూత్రం. తరువాత కొంతమందుంటారు. ప్రతి దానికి ఏడవడమే ఏడవడం. వద్దన్నా కన్నీళ్ళొచ్చేస్తుంటాయి వాళ్ళకి. అదేదో సెంటిమెంటల్ మూవీ జూసి ఏడుస్తూ ఉంటే చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న విషయాలకి ఇంట్లో వాళ్ళు ఏదన్నా మాట్లాడాలంటే వాళ్ళకి భయమనమాట. వాళ్ళ కళ్ళలో నీళ్లు చూడలేంలెండి ఎందుకనడం అనేసి గూడా అనుకుంటారు. సెన్సిటివ్‌గా ఉండాలి. కానీ ఏ సమయంలో ఎలా ఉండాలన్నటువంటిది గూడా గమనించుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఆ ఏడుపు, ఏడుపు కుండలు నిండిపోతాయి రోజు. వాళ్ళు ఏడవడము, ఇంట్లో వాళ్ళని ఏడిపిస్తూ ఉండడం. జీవితాన్నంతా కూడా ఇబ్బందికరంగా చేసుకుంటూ ఉంటారు. దీనికి అద్భుతమైన సూత్రం వచ్చేసి టు వీప్ ఈజ్ ఫూలీ అండ్ టు స్మైల్ ఈజ్ విజ్డమ్. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు నోట్ చేసుకోండి. టు వీప్ ఈజ్ ఫూలీ అంటే ఏడవటం అన్నటువంటిది ఫూలిష్‌నెస్, మూర్ఖత్వం, చేతగానితనం. అండ్ టు స్మైల్ ఈజ్ విజ్డమ్. నవ్వటం అన్నటువంటిది తెలివైన వాడు చేసేటువంటి పని. ఏడవడం అన్నటువంటిది వివేకహీనుడు చేసేటువంటి పని. చేతకాని వాళ్ళు చేసే పని. సో, కీప్ స్మైలింగ్. పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందుల వారు మన పిల్లలందరికీ, బాలవిహారికి, స్కూల్స్‌కి ఇచ్చిన అద్భుతమైన మోటో కీప్ స్మైలింగ్. ఆనందమయ జీవనానికి సూత్రం కీప్ స్మైలింగ్. ఎప్పుడు చిరునవ్వుతో ఉండు. నవ్వటంలో కూడా చాలా రకాలున్నాయి. కొంతమందుంటారు ఇతరులని అపహాస్యం చేస్తూ నవ్వుతూ ఉండేవాళ్ళు. ఇంకొంతమంది ఇతరుల దుఃఖాన్ని చూసి నవ్వేవాళ్ళుంటారు. వాళ్ళది రాక్షస ఆనందం అనమాట. అటువంటి ఆనందాలు మనకక్కర్లేదు. సో, ఇక్కడ కీప్ స్మైలింగ్ అన్నటువంటిది మంచి భావాలతో మనసు ప్రశాంతమైనప్పుడు కలిగేటువంటిది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా అవతల వ్యక్తి వచ్చి నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు, అంటున్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు, ఏదో చేస్తూ ఉన్నాడు. జస్ట్ స్మైల్. అదే వ్యక్తి కొన్ని నెలల తర్వాతొచ్చి కాళ్ళు పట్టుకునే రోజులు కూడా రావచ్చు. తెలియక చేశాను. క్షమించండి. కీప్ స్మైలింగ్. ఈ రోజు నుంచే ఫాలో అవుతారా? ఇప్పుడే కనిపిస్తారా? కీప్ స్మైలింగ్. ముఖాల్లో చిరునవ్వు. కొంతమంది ఇలా సీరియస్‌గా జస్ట్ స్మైల్. నవ్వుతూ ఉన్నట్లయితే ప్రపంచంలో దేన్నైనా సులభంగా సాధించొచ్చు. చాలా సార్లు చాలా సమస్యలకి పరిష్కారం చిరునవ్వు. ఒక్క నవ్వుతో అన్నీ కొట్టిపడేయొచ్చు. మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. ఓకే. ఇలా జరిగింది. ఫైన్.
మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ముందుకు వెళ్దాం భావన కలిగి ఉండాలి. తర్వాత ఆనందం అన్నటువంటిది ఎందులో ఉంది అంటే, హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ క్యాన్ గివ్, నాట్ ఆన్ వాట్ యూ క్యాన్ గెట్. నోట్ చేసుకోగలరు. హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ వాట్ యు క్యాన్ గివ్. ఆనందం అన్నటువంటిది నువ్వు ఇచ్చే దానిలో ఉంటుంది, ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. నాట్ ఆన్ వాట్ యు కెన్ గెట్, ఎప్పుడు నువ్వు పొందే దాంట్లో ఉండదు. మనందరికీ ఉండే ఆలోచన సహజంగా ఏంటి అంటే, ఇతరుల నుంచి ఏమైనా తీసుకున్నప్పుడు ఎక్కువ ఆనందం ఉంది అనుకుంటాం, కానీ దానికంటే కూడా ఇవ్వడంలోనే ఎక్కువ ఆనందము. ఇంట్లో వాళ్ళు నన్ను సరిగా చూసుకోవట్లేదండి ఈ మధ్య అంటారు, దాని క్వైట్ ఆపోజిట్. అంటే నువ్వు ఇంట్లో వాళ్ళని సరిగా చూసుకోవట్లేదు అని అర్థం. ఈ ప్రపంచం అసలు ఏంటండి ఇలా తయారైపోయింది, ఏం సమాజం అండి, ఏం ప్రపంచం అండి. చేంజ్ యువర్ యాటిట్యూడ్. మన దృక్పథం మార్చుకోవాల్సి ఉంటుంది. శక్తి ఉన్నంత వరకు ఏ రూపంలో అయినా ఇవ్వటానికి ప్రయత్నించాలి. ఎప్పుడు బెగ్గరగా ఉండకూడదు. ఇక్కడ ఇవ్వడం తీసుకోవడం అంటే కేవలం ధన రూపం, వస్తు రూపం అనుకోవద్దు. ప్రేమ, అభిమానం, జ్ఞానం, మంచి మాట, ఒక చిరునవ్వు ఇతరుల కోసం ఏ రూపంలో అయినా ఇవ్వచ్చు. ఇవ్వడం తీసుకోవడం అంటే ఒక విషయం గుర్తొస్తుంది. ఒక వ్యక్తికి ఎప్పుడు తీసుకోవడమే కానీ ఇవ్వడం అన్నటువంటిది అలవాటే లేదనమాట. కొంతమంది ఉంటారు కదా, తినేటువంటి చేత్తో చేతికున్నటువంటి మెతుకులు అట్లా అంటుకొని ఉన్నప్పుడు కాకిని కూడా ఇలా తోలరనమాట. అంటే ఎక్కడ చేతికున్నటువంటి వాటికి వెళ్ళిపోతాయో అనేసి వాళ్ళ బాధ. ఎవరికి ఏమి ఇవ్వకుండా ఉండేటువంటి ఈ వ్యక్తి ఏంటంటే, ఒకసారి అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఆ గోతి లాంటిది ఉంటుంది, గమనించుకొని ఉండరు, కొంచెం బురదగా ఉంటుంది, అందులో పడిపోతారనమాట. అది ఊబి లాంటిది, కొంచెం అరణ్య ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అలా పడిపోయేసరికి చాలా భయం వేస్తుంది, అరుస్తూ కేకలు పెడుతూ ఉంటారు. ఆ దారి నుంచి వెళ్ళేటువంటి వ్యక్తులు ఇది చూసి, అయ్యో పడిపోయాడే, రక్షిద్దాము అనేసి అక్కడికి వెళ్ళేసి, ఏమంటే మీ చెయ్యి అందివ్వండి, చెయ్యివ్వండి అంటున్నారు. అంటుంటే ఆయన కాపాడండి కాపాడండి అంటాడే కానీ చెయ్యి మాత్రం ఇవ్వట్లేదన్నమాట. అదే దారిలో ఇంకో వ్యక్తి వెళ్తుంటారు. ఆ వ్యక్తి ఈ పడిపోయినటువంటి వ్యక్తికి స్నేహితుడు అనమాట. ఆయన వచ్చి చూస్తారు, ఏం జరుగుతుంది అంటే, అయ్యో ఇలా పడిపోయారండి, ఎవరు అండి, కాపాడుతామంటే చెయ్యి ఇవ్వట్లేదండి. అంటే చూసి, ఓ వీడా నా స్నేహితుడు, వీడిని ఎలా కాపాడాలో నాకు తెలుసు అనేసి దగ్గరికి వెళ్ళి, ఒరే నా చెయ్యి తీసుకోరా అని ఇచ్చారనమాట. నా చెయ్యి తీసుకోరా అనేసరికి ఆ వ్యక్తి వెంటనే చెయ్యి పట్టుకుంటాడు. మిగతా వాళ్ళందరూ చెయ్యి ఇవ్వరా, పైకి లాగుతాము అంటే ఇవ్వలేదు, చెయ్యి తీసుకోరా అనేసరికి మాత్రం వెంటనే తీసుకున్నారు. చావు బ్రతుకుల మధ్య ఉన్నా కూడా ఇవ్వడం అన్నటువంటిది అలవాటు లేదు కాబట్టి చెయ్యి కూడా ఇవ్వడానికి రావట్లేదు అనమాట. కొంతమంది ఉంటారమ్మా, ఏదో ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోయేలాగా అన్ని వాళ్ళే కూడబెట్టుకొని ఎవరికి ఏది వెళ్ళకూడదు అనేసి అన్ని అన్ని మాకే కావాలని ఎంత స్వార్థం, ఎంత స్వార్థం. ప్రపంచంలోకి నువ్వు వచ్చావు అంటే, ఈ ప్రపంచంలో జీవిస్తున్నావు అంటే భగవంతుని అనుగ్రహం, ప్రకృతి శక్తుల అనుగ్రహం, మానవుల అనుగ్రహం, మనకి తెలియకుండానే ఎన్నో జీవరాశులు మనకి సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నాయి. ఏది మన సొంతము కాదు. దేహం వదిలేసి వెళ్ళేటప్పుడు విరిగిపోయినటువంటి సూది మొన కూడా మనతో పాటి రాదు. ఆనందం లేదని కొంతమంది, ఏంటో మాతాజీ అసలు మనశ్శాంతే లేదండి. అరే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికన్నా కొంచెం పెడితే మనశ్శాంతి వస్తుంది, ఎవరితోన్నా షేర్ చేసుకుంటే ఆనందం కలుగుతుంది. అన్నీ నువ్వే తినాలి, అంతా నీకే కావాలి అంటే ఆనందం అన్నటువంటిది ఉండదు. భగవద్గీతలో అయితే ఇటువంటి వాళ్ళని చోరులు అన్నారు. స్థేనయేవ, ఇంకతో సమానం. అందరికీ అన్నీ ఇవ్వటానికి భగవంతుడి శక్తిని ఇచ్చినప్పుడు పంచుకోవాలి. అన్ని అన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటివి ఆనందంగా ఉండటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సూత్రం. నిన్నటి రోజున ఒక అంశం చెప్పుకున్నాము, ఆనందం అన్నటువంటిది మానసిక భావన.
లేక ఇంకేదైనానా? అంటే భౌతిక స్థాయిలో చూసినప్పుడు మానసిక భావనే. కానీ ఇంకా లోతులకు వెళ్ళి చూసినప్పుడు శాశ్వతమైన ఆనందము, మోక్షం అన్నటువంటిది కేవలం మానసిక భావన కాదు. అది ఆత్మ యొక్క తత్వం, స్వరూపము. ఇంద్రియాలు బాహ్య ప్రపంచంలోనికి వెళ్ళి ఇంద్రియార్థాలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలని కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నాసిక ద్వారా, నోటి ద్వారా, చర్మం వీటన్నింటి ద్వారా పొందుతూ ఉన్నప్పుడు అవి అనుకూలంగా ఉన్నట్లయితే, మన కోరికలకి అనుకూలంగా ఉన్నట్లయితే, అవి మనస్సుకి చేరి, బుద్ధికి చేరి మనకి ఆనందాన్ని అన్నటువంటివి కలిగిస్తూ ఉంటాయి. అయితే ఇది చాలా తాత్కాలికమైంది. ఎప్పుడైనా మన ఇంద్రియ శక్తుల్లో మార్పు రావచ్చు, ఇంద్రియార్థాల్లో మార్పు రావచ్చు. అన్నీ బాగా ఉన్నా కూడా మనస్సులో ఆనందం అన్నటువంటిది కలగకపోవచ్చు. ఇంతవరకు మనం చెప్పుకునేటువంటి ఈ సూత్రాలన్నీ కూడా మన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని ట్యూన్ చేసుకుంటూ ఈ జగత్తుతో రైట్ కాంటాక్ట్ ఉంటే మనకు కలిగేటువంటి ఆనందము, ప్రశాంతత వీటి గురించి చెప్పుకుంటున్నాం. మరి శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని ఎలా పొందాలి అంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా సాధనలు అన్నటువంటివి చెప్పబడి ఉన్నాయి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, వివేకం, శమదమాది గుణాలు. రేపటి రోజున వీటి గురించి మనము కొంచెం వివరంగా చెప్పుకుందాము. ఎంత బాధలో, దుఃఖంలో ఉన్నా ఒక్కసారి భగవన్నామ స్మరణ చేస్తే మనసు ప్రశాంతం. వాస్తవం. ఈ సాధనల గురించి వివరణ రేపటి రోజున చూద్దాము. అందరం ఒక్కసారి భగవన్నామ స్మరణ చేద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్,